రెడ్డి. చేతికి బంగారు కడియం, మెలితిరిగిన మీసాలు, ఇవే ఆయనకు అట్రాక్షన్. ఖమ్మం జిల్లా లింగాలలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన దామోదర్ రెడ్డి 1985లో తొలిసారిగా నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నుంచి పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీపై గెలిచారు. ఇక అప్పటి నుంచి వరుస విజయాలు అందుకున్నారు. 1991లో మంత్రిగా చేశారు. 1999లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఓడారు. తిరిగి 2004 ఎన్నికల్లో విజయం సాధించి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో తన మకాంను జనరల్ స్థానమైన సూర్యాపేటకు మార్చారు. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. దీంతో ఎమ్మెల్యేగానే తన పని చేసుకుపోయారు. తిరిగి 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా దామన్నకు 3వ స్థానాన్ని కట్టబెట్టారు అక్కడి ఓటర్లు. దీంతో ఇప్పటికీ ఆ ఓటమిని అంగీకరించే పరిస్థితిలో దామన్న లేరంటారు ఆయన అనుచరులు. ఓడిపోయినా దామన్నలో ఆ రాజసం తగ్గలేదంటారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఫ్యాక్షన్ రాజకీయాల్ని నడిపారన్న ఆరోపణలు ఎదుర్కొన్న దామన్న ఇప్పుడు ఎందుకో అంతగా కనిపించడం లేదన్న చర్చ మొదలైంది. తెలంగాణ ఉద్యమం సాగుతుండగానే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని 2013లో సూర్యాపేటకు తీసుకొచ్చి భవిష్యత్తులో మీరే మా నేత అంటూ పొగిడారు. ఇక పార్టీలో ఎవ్వరూ సహకరించకపోయినా మేం మీ వెంటుంటాం అంటూ బహిరంగ సభలో మాట్లాడారు కూడా. అంతగా హవా నడిపించిన దామన్న ఇప్పుడు సూర్యాపేట ప్రజలు తనకిచ్చిన 3వ స్థానంతో షాక్ కు గురయ్యారంటున్నారు. ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అడపాదడపా నియోజకవర్గానికి వస్తున్నారే తప్ప అంతగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. ఇక పార్టీ ఇచ్చిన కార్యక్రమాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు మీసాలు దువ్వుతూ కనబడే దామోదర్ రెడ్డి కనిపించకపోవడం హాట్ టాపిక్ అయింది. ఓవైపు కాంగ్రెస్ నాయకులంతా అధికార పార్టీని విమర్శిస్తుంటే దామన్న మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తన కుమారుడికి ఎంపీ టికెట్ కావాలంటూ ఎన్నికల ముందు అధిష్టానానికి విన్నవించారు. ఎన్నికల ముందే భువనగిరిలో ఏఐసీసీ పరిశీలకుల ముందే అప్పటి ఎంపీ రాజగోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గాల మధ్య రాళ్లదాడి కూడా జరిగింది. ఇది కూడా టికెట్ వ్యవహారమే అని కూడా చర్చ జరిగింది. ఇక దామోదర్ కు ఎప్పుడూ కాన్వాయ్ కల్చర్ మెయింటైన్ చేయటం అలవాటు. చుట్టూ 100 మంది కార్యకర్తల్ని వెంట తిప్పుకోవటం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అలవాటు ఆయనకి. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. అసలే ఓటమి బాధకు తోడు 2 నియోజకవర్గాల్లోనూ తన వెంట తిరిగిన నాయకులు, కార్యకర్తలంతా గులాబీ కండువ కప్పుకోవడంతో దామోదర్ మరింత ఇబ్బంది పడుతున్నారట. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ 5 ఏళ్లు ఏనాడు జిల్లా కేంద్రం గడప తొక్కలేదంటే ఆయన స్టైల్ అర్థమవుతోంది. కేవలం అధికారం ఉంటేనే ఆయన జనం ముందుకొస్తారని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. దామోదర్ బయటకు రాకపోవడానికి మరో కారణం కూడా చెప్తారు. నల్గొండ కాంగ్రెస్ లో జానారెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 4 ముఖ్యులు. ఆ 3 ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ ఒక్క దామోదర్ మాత్రమే ఓడిపోయారు. ఆయన బయటికి రావడం తగ్గించారంటున్నారు. మరి నల్లగొండలో దామోదర్ రీ ఎంట్రీ ఎప్పుడో చూడాలి.